Hi viewers, welcome to Business Weekend. డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో తీరని కరెన్సీ కష్టాలు, వారాంతంలో లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్ కుటుంబరావు రికమెండేషన్స్, సంక్షోభంలో పౌల్ట్రీ పరిశ్రమ, ఈ టాపిక్స్తో ఇవాళ బులెటిన్ రెడీగా ఉంది. లెట్స్ హ్యావ్ ఏ లుక్. స్టాక్ మార్కెట్లు ఈ వారం ఇన్వెస్టర్లను, ట్రేడర్లను బెంబేలెత్తించాయి. 2013 తర్వాత ఆ స్థాయి నష్టాలను చవిచూపించాయి. F&O సిరీస్ బాగా నష్టపోగా వీకెండ్లో ఇండెక్స్లు మాత్రం ప్లస్లో క్లోజ్ అయ్యాయి. నవంబర్ F&O సిరీస్ క్లోజింగ్ నష్టాల్లో ముగిసింది. ఇది 2013 నవంబర్ సిరీస్ స్థాయికి పడిపోయిందని అనలిస్టులు అంచనా. ఇక స్టాక్ మార్కెట్ల సంగతి చూస్తే వారంలో అంతా నెగిటివ్ ట్రెండే కనిపించింది. చివరి సెషన్ మాత్రం భారీ లాభాల్లో ముగిసింది. వీక్ గైనర్ల విషయానికొస్తే టెక్ మహీంద్రా 9.44% లాభపడింది. హిందాల్కో 8.93% లాభపడింది. ఇక ఈ వారం రంగాల వారీగా చూస్తే సెన్సెక్స్ ఓవరాల్గా 0.6% నష్టపోగా నిఫ్టీ 0.5% నష్టపోయింది. మెటల్ ఇండెక్స్ 5%, ఫార్మా సెక్టార్ 3% గెయిన్ అయ్యాయి. సెక్టార్లలో టాప్గా ఐటీ ఇండెక్స్ ఈ వారం 7% లాభపడడం గమనార్హం. ఆటో ఇండెక్స్ 2.20%, పిఎస్యు బ్యాంకులు 7% నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1.2% పతనమైంది. కరెన్సీ రద్దు దెబ్బకి పౌల్ట్రీ రంగం చితికిపోతోంది. రేట్లు తగ్గించినా కొనేవాళ్లు లేకపోవడంతో కోళ్ల పరిశ్రమ డీప్ ఫ్రీజర్లోకి వెళ్తోంది. అందుకే తమ కష్టాలు తీర్చాలంటూ ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నాయి ఆయా పరిశ్రమల యాజమాన్యాలు. రోజుకి 100 కోట్ల నష్టాలు వాటిల్లుతున్న పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకోకపోతే తీవ్ర నష్టాల్లో కూరుకుపోతామంటున్నాయి. గతంలో సండే లేదంటే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే మాంసాహార ప్రియులు షాపుల ముందు బారులు తీరేవాళ్లు. కానీ మారిన సిచ్యువేషన్ నేపథ్యంలో షాపులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు దెబ్బ పౌల్ట్రీ రంగంపై భారీగా పడిందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. డిమానిటేషన్తో పౌల్ట్రీ ఇండస్ట్రీ ఆశాజనకంగా ఉంటుందన్న ఇండస్ట్రీ ఒకటేసారి అతలాకుతలం అయిపోయింది. మా పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలే బాగుంటుంది. మిగతా 8 మంత్స్ మేము లాస్ అవుతూ తట్టుకొని 4 మంత్స్ ఏదైనా ప్రాఫిట్ లాసెస్ కవర్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటాము. కానీ ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో డెఫినెట్గా మేము హర్షిస్తున్నాం ఒక వైపు. కానీ ఇంకో సైడ్ ఏంటంటే అట్లీస్ట్ ఎసెన్షియల్ కమోడిటీస్, ఎగ్స్, చికెన్, డైరీ ప్రొడక్ట్స్, వెజిటబుల్స్కి మాత్రం ఒక 15 days ఎగ్జంప్షన్ ఇస్తే చాలా బాగుండేది. దీంతో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు క్యాష్లో కొనుక్కుంటారు ఈ ప్రోడక్ట్స్ అన్ని. ఓవర్ నైట్గా వాళ్ళని క్రెడిట్ కార్డ్స్ని పట్టుకెళ్ళి స్వైప్ చేయమంటే చేయరు. కాబట్టి మా సేల్ ఆల్మోస్ట్ 20% పడిపోయింది. 80% స్టాక్స్ అన్ని అక్యుములేట్ అయిపోయినాయి. హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు గట్లాంటి దాంట్లోనే ఈ సూపర్ మార్కెట్లలో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. తాలూకా హెడ్ క్వార్టర్స్ నుంచి విలేజ్లలో ఎక్కడ కూడా సూపర్ మార్కెట్లలో పోయి కార్డు గీకి కొనుక్కొచ్చుకునే పరిస్థితి లేదు. కానీ దాంతో మాకు ఎవరు కొనటోళ్ళు లేరు. కొన్న పాత నోట్లతో కొంటాం అని అంటారు. ఎక్స్పోర్ట్స్ టోటల్ బంద్ అయినాయి. తెలంగాణ ప్రొడక్షన్ తెలంగాణలో ఎక్సెస్. ఆల్ ఓవర్ ఇండియాలోనే తెలంగాణ హైయెస్ట్ ప్రొడక్షన్ సెంటర్. అట్లాంటిది మన దగ్గర నుంచి బయటికి పోవాల్సిందే. పోవాలంటే పోయే పరిస్థితి లేదు. అట్నే మేము కొనేటోళ్లకు పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. పౌల్ట్రీ రంగ ప్రతినిధుల కష్టాలు విన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ వారిని ఆదుకుంటామన్నారు. పెద్ద నోట్ల రద్దు సమస్య పరిష్కరిస్తామన్నారు. అలానే జీఎస్టీలో కూడా పన్ను కేటగిరీ మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. నా రైతు బతకాలి, నా రైతును నమ్ముకున్న ట్రేడర్లు బతకాలి ఏంటంటే కాన్సెప్ట్ అయితే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా ఉంటుంది, మీకు ఎల్లవేళలా మద్దతు ఇస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మంత్రి గారు హామీ అయితే ఇచ్చారు కానీ వినియోగదారులను షాపులకు వెళ్లేలా ప్రోత్సహించలేరు కదా. అందుకే గత 15 రోజులుగా చికెన్ షాపులు నష్టాలతో కునారిల్లుతున్నాయి. ప్రతిరోజు 100 కోట్లు నష్టపోతున్న పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు గుడ్లు, చికెన్ నిల్వలు రోజు రోజుకి పేరుకుపోతుండటంతో సంక్షోభంలో చిక్కుకుందనే చెప్పాలి. క్యాష్తోనే ఎక్కువగా సేల్స్ జరిగే పౌల్ట్రీ వ్యాపారం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వైపు మారాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. అందుకే జనం చేతుల్లో డబ్బులు ఆడే వరకు తమకి తిప్పలు తప్పవని పౌల్ట్రీ రంగం అంచనా వేస్తోంది. కొన్ని రంగాలు అలా చితికిపోతుండగా డిమానిటైజేషన్ హర్షించదగ్గ పరిణామం అని కొంతమంది భావిస్తున్నారు. పెగా సిస్టమ్స్ ఎండి సుమన్ రెడ్డి లాంటి వాళ్ళు పెద్ద కరెన్సీ రద్దుని స్వాగతించారు.
ఐటీ వాళ్ళకి అగైన్ ఇంకా 10 రోజుల నుంచి ఇంకేం తెలుస్తుందండి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇంత ఎర్లీ టు అగైన్ ప్రిడిక్ట్ దాట్ బట్ ఐ థింక్ ఇన్ జనరలీ ఐ థింక్ ది ఐటీ కమ్యూనిటీ ఈజ్ వెల్కమింగ్ ద మూవ్ ఇట్ క్లీన్స్ అప్ ద సిస్టమ్ దట్ వీ బీన్ వెయిటింగ్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ జనరల్ యాజ్ అ కంపెనీకి మాకు ఎఫెక్ట్ కాదు ఎందుకంటే వీ వర్క్ ఇన్ అ మల్టీనేషనల్ ఎన్వైరన్మెంట్ దట్స్ నాట్ వీఆర్ రిలేటివ్లీ ఇమ్యూన్ టు ద హోల్ బ్లాక్ మనీ కైండ్ ఆఫ్ అ థింగ్. However, from an employees' perspective, I think I foresee good things to come out of it, because the banks are going to reclaim a lot of money. The government is going to probably get some of the proceeds from the taxes that are going to be collected, which in turn will come back and be spent on people again. With the reduction of interest rates out there, and lack of black money will also reduce inflation, which means hopefully property prices and real estate prices will come down and become much more affordable for some of our IT employees to afford housing and cars, and living might become because of the interest rates coming down, that might become a much more affordable. So I think we are definitely welcoming Andy. TV5 సబ్సిడరీగా ప్రారంభమై కొద్ది కాలంలోనే వ్యూయర్స్ అభిమానానికి చేరువైన TV5 మనీ స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు ఇన్వెస్టర్లకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. దానికి ఆడియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఒక్క స్టాక్ మార్కెట్ విశ్లేషణలే కాకుండా డిఫరెంట్ సెగ్మెంట్లలో తన స్పెషాలిటీ చాటుతోంది TV5 మనీ. ట్రావెల్ గైడ్లా పనికొచ్చే ఎవే ప్రోగ్రామ్, ఫ్యాషన్ ట్రెండ్స్ ని ఎప్పటికప్పుడు వ్యూయర్స్ కి అందించే ఫ్యాషన్ బ్యూటీ, lifestyle, and how to you being in this industry, being a legend in this industry, how fast this industry is growing, and what suggestion will you give people who wants to choose this industry? I mean, you being there, you're a superstar in this industry, so will you just tell them and what is the speciality of this industry? So the first thing, so there are a lot of my clients who has got into this industry. When I used to work in salon back in Bombay, the beauty of this profession is that every day you see a good smile on a client's face. That's the best thing. I really enjoy that every day when I do a makeover, when I do something for my client, and when I see that big smile, they're happy. That's the best thing. Recently, when you styled Aishwarya Rai, so I saw that, and for one of the fashion weeks or something like that, you have chosen a beautiful, lovely, wavy, that retro kind of look, So normally when you work on celebrities, how you take a decision then and there only, or you before you go style them, you do some homework, or what kind of care you take? Because lakhs of people are going to watch them on the screen. True. So what kind of care you take? So definitely, as an artist, I believe that always you have to prepare yourself. If you fail to prepare, definitely you will fail. Yeah. But if you really prepare well, you will never fail. డబ్బు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎలా రాబడొస్తుందో తెలిపే స్మార్ట్ ఇన్వెస్టర్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులకు విలువైన సలహాలందిస్తున్నాయి. ఇంకా హెల్త్ లాంచ్, ఆటో సెక్టార్లోని కొత్త లాంచింగ్స్ తో, వీల్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు దూసుకెడుతోంది. ఎప్పుడు ఏ ప్రోగ్రాం మిస్ అయినా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కావడం ద్వారా వాటిని చూసే అవకాశం కూడా కల్పిస్తోంది TV5 మనీ. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో బ్యాంకుల్లో లక్షల కోట్ల కొద్దీ సొమ్ము వచ్చి పడుతోంది. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఇప్పటివరకు 1,25,000 కోట్లకు మించిన డిపాజిట్లు వచ్చి చేరాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు కలిపితే ఇది 5 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. డిమానిటైజేషన్లో భాగంగా ఇలా పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన వారికి ప్రత్యేకమైన ఆదాయ వెల్లడి స్కీమ్ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గతంలో ఆస్తుల వెల్లడిపై కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా, పథకాలు ప్రకటించినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ప్రస్తుతం 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేసేయడం, బ్యాంకుల్లో నోట్లను మార్చుకునే సమయం మించిపోవడం, ఆర్బీఐలో మినహాయిస్తే నోట్లను వేరే ప్రాంతంలో ఎక్స్చేంజ్ చేసుకునే ఛాన్స్ లేకపోవడంతో బ్యాంకుల్లోకి కోట్ల కొద్దీ మొత్తం వచ్చి పడుతోంది. నోట్ల మార్పిడికి గడువు ముగిసిన తర్వాత మొత్తం పెద్ద నోట్లన్నీ చిత్తు కాగితాల్లా మారిపోనుండడంతో ఈ స్కీమ్కి స్పందన చాలా ఎక్కువగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇప్పటి వరకు 2.5 లక్షల రూపాయలకు మించిన నగదుని ఖాతాల్లో జమ చేసేందుకు జనాలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ తమ దగ్గర ఉన్న పన్ను చెల్లించని ఆదాయం మొత్తం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆఖరి అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఆదాయ పన్ను చట్టంలో సవరణలు కూడా తీసుకురానున్నారు. కొత్త నిబంధనల ప్రకారం తమ ఆదాయంలో 50% పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో తమ దగ్గరున్న మిగిలిన మొత్తాన్ని 4 ఏళ్లలోగా ఖర్చు చేసేసి రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ స్కీమ్ను ఉపయోగించుకోని వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించాలని యోచిస్తోందట కేంద్రం. ఈ ట్యాక్స్ 60% పైగానే ఉండొచ్చని అంటున్నారు. వచ్చే వారంలో ఈ స్కీమ్కి వీలుగా ఆదాయ పన్ను చట్టంలో సవరణలు తేనున్నారు. నవంబర్ 8 నుంచి 1,500 నోట్లను పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసిన వారికి ఈ స్కీమ్ వర్తించనుంది. బ్యాంకుల్లో 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి రద్దు ప్రకటించిన తర్వాత ఈ స్కీమ్ వివరాల్ని చూచాయిగా వెల్లడించింది కేంద్రం. అయితే వీటిని పెట్రోల్ పంపులు, ఫార్మసీల వంటి పలు ప్రాంతాల్లో ఉపయోగించడాన్ని డిసెంబర్ 15 వరకు పొడిగించారు. వీటితో పాటు మొబైల్ ఫోన్ రీఛార్జులు, స్కూల్ ఫీజు చెల్లింపులకి 500 రూపాయల నోట్లను మాత్రం ఉపయోగించవచ్చని చెప్పింది. బిజినెస్ వీకెండ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం స్టాక్ అనలిస్ట్ కుటుంబరావు గారు ఇచ్చే రికమెండేషన్స్ను ఇప్పుడు చూద్దాం. గత 2 వారాలుగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిందోనమాట మార్కెట్స్ అతలాకుతలం అవటం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఉన్నమాట మార్కెట్స్ మాత్రం హైట్ అండ్ వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. సెక్టార్ వైజ్ అనమాట హ్యూజ్ వాలటిలిటీ అండ్ స్టాక్ వైజ్ కూడా ఉండే పాసిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది. డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఏ సెక్టార్స్ పైన అయితే కనిపించిందో ఆ సెక్టార్స్ దగ్గర నుంచి కొన్ని రోజులు దూరం ఉండొచ్చు. కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్లో కాస్త బయింగ్ రావటం కూడా వీకెండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అనమాట టిల్ బడ్జెట్ February 1 ఏదైతే కనుక ప్రీపోన్డ్ అయ్యి బడ్జెట్ వస్తుందో ఈసారి కొత్తగానమాట, దట్టు విత్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ డిస్టింక్షన్ అనేది తీసేసి ఒక పెను మార్పులకి దారితీస్తుందని చెప్పేసి అని చాలామంది అంటున్నారు. కాబట్టి అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. బడ్జెట్ వరకు ఈ వాలటిలిటీ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అవనండి, ట్రేడర్స్ అవనండి అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పొజిషన్స్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అంటే మాత్రం గుడ్ స్టాక్స్లో ఇన్వెస్టెడ్గా ఉండొచ్చు. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం లిమిటెడ్ పొజిషన్స్ తోటే ట్రేడ్ చేయడం కూడా అడ్వైజబుల్. క్లియర్లీ అనమాట ఇండెక్స్ టెక్నికల్స్ చూస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ నిఫ్టీకి 7900 దగ్గర క్లోజర్గా కనిపించింది అనమాట. అండ్ అదేవిధంగా సెన్సెక్స్కి కూడా అనమాట స్ట్రాంగ్ సపోర్ట్ 25,500కి క్లోజర్గానే కనిపిస్తాం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే క్లియర్లీ అనమాట నెక్స్ట్ వీక్ కూడా అనమాట కీ లెవెల్స్ టు వాచ్ అనమాట 26,000 లెవెల్ సెన్సెక్స్ పైనను, 8,000 లెవెల్ నిఫ్టీ పైన అంటాను. ఎందుకంటే తిరిగి బ్రీచ్ అయితే కనుక ఈసారి స్ట్రాంగ్ ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ అనమాట ట్రిజర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఆన్ అప్ సైడ్ మాత్రం ఎవ్రీ 100 పాయింట్స్ నిఫ్టీకి, 300 పాయింట్స్ సెన్సెక్స్కి అనమాట రెసిస్టెన్స్ వస్తూనే ఉంటుంది. అండ్ సెల్ ఆన్ ర్యాలీస్ అనమాట యాటిట్యూడ్ చాలామంది ప్లేయర్స్ అడాప్ట్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు గత వారంలో. కాబట్టి అనమాట వీక్ కౌంటర్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ అవ్వమంటాను. అయితే లార్జ్ పొజిషన్స్ ఆల్రెడీ పోర్ట్ఫోలియో పొజిషన్స్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ ఆప్షన్స్ తోటి హెడ్జ్ చేసుకోమంటాను. ఐదర్ పుట్ ఆప్షన్ బై చేసి అనమాట 8,000 లెవెల్ దగ్గర. అయితే 2 స్టాక్స్ అనమాట రికమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ స్టాక్ సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. కంపెనీ పిగ్మెంట్స్ అండ్ అగ్రోకెమికల్స్ తయారు చేసే కంపెనీ. పిగ్మెంట్స్లో అనమాట బోత్ ప్లాస్టిక్ కోటింగ్, కలరేషన్ అన్నిటికీ కాస్మెటిక్ అప్లికేషన్స్కి అయ్యే పిగ్మెంట్స్ కూడా తయారు చేస్తుంది. అదేవిధంగా నీష్ సెగ్మెంట్స్లో ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. స్ట్రాంగ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ కంపెనీకి అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ప్లస్ మోరోవర్ మల్టీనేషనల్స్కి క్రామ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అంటే కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఈ స్టాక్ అనమాట రీసెంట్లీ కొంచెం కరెక్ట్ అయింది. కరెంట్ లెవెల్స్ అనమాట డెఫినెట్లీ స్టాక్ స్లోగా అక్యుములేట్ చేయమంటాను. ఇన్ మీడియం టర్మ్ డెఫినెట్లీ 80 to 100% రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. సలోరా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనమాట వన్ ఆఫ్ ది బ్యాక్ ఎండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సెల్ ఫోన్స్, ఎల్ఈడి టీవీస్ అండ్ అదర్ అప్లయన్సెస్ అనమాట. అయితే లార్జ్ చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ ఎవరైతే ఉన్నారో ZTE, హువాయి, హైర్ వీళ్ళందరికీ కూడా అనమాట ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. రీసెంట్లీ అనమాట అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరికీ కూడా
ప్రిఫర్డ్ సప్లయర్ కింద ఆన్లైన్ బిజినెస్ కనమాట ఈ కంపెనీ అలైన్మెంట్ చేసుకోగలిగింది. అదేవిధంగా అనమాట ఒక మంచి జపనీస్ కంపెనీతో అనమాట హోమ్ అప్లయన్సెస్ అనమాట లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్కి వీటికి కూడా అనమాట టైప్ చేసుకుని లాంచెస్ కూడా ఆన్ కార్డ్స్ పెట్టిందనమాట. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో బోత్ అడ్వర్టైజింగ్ కమ్ లాంచెస్ అనమాట ఏదైతే కొత్త ప్రోడక్ట్స్ ఉంటుందో అప్పుడు ఈ కంపెనీ పైన కాస్త హైట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్టర్స్లో కూడా ఉండొచ్చు. మోరోవర్ ఏదైతే కనుక ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ దిశగానమాట దేశం మూవ్ అవుతుందో ఈ బ్యాక్ ఎండ్ మ్యానుఫ్యాక్చరర్స్కి వాల్యూమ్ బిజినెస్ బాగా పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ కంపెనీ కూడా మొబైల్ ఫోన్స్, ఫీచర్ ఫోన్స్ అనమాట ఇవన్నీ కూడా బాగా ఎక్కువ తయారు చేస్తుంది. ప్లస్ రీడర్స్ కూడా తయారు చేస్తుంది అనమాట, కార్డ్ రీడర్స్ కూడా. కాబట్టి విత్ స్టాప్ లాస్ ఆఫ్ అరౌండ్ 20% అనమాట పెట్టుకుని అనమాట మీడియం టర్మ్కి అనమాట ఈ స్టాక్ని కూడా బై చేయమంటాను. 100 రూపీస్ టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వగలదు నెక్స్ట్ 6 to 9 monthsలో అని చెప్పేసి అని రికమెండ్ చేస్తాను. మార్కెట్లో పెను మార్పులు వస్తున్నాయి అనమాట. కొన్ని న్యూ సెక్టార్స్ తెర మీదకి రావచ్చు. ఏవైతే కనుక కంపెనీస్ డిమానిటైజేషన్ తోటి ఇంపాక్ట్ కావో ఆ కంపెనీస్ అనమాట బాగా పెరిగే పాసిబిలిటీ ఉంది. అయితే టెక్నాలజీని అనమాట తిరిగి రీన్యూడ్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి టెక్నాలజీ స్టాక్స్లోనమాట కేర్ తీసుకుని డిప్స్లో బై చేయమని చెప్పేసి అని అంటాను. సెక్టార్స్ వైజ్ కూడా గత వారం మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో ర్యాలీ లీడ్ చేసింది కూడా మెటల్స్ అండ్ ఐటీ స్టాక్స్ అనమాట మేజర్గా. అయితే ఓవరాల్ వీక్లో చూస్తే కనుక బ్యాంక్స్, క్యాపిటల్ గూడ్స్, కాస్త ఆటోస్ వీక్గానే పెర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. టెక్నికల్లీ కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్స్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ హిందాల్కో, వేదాంత, హిందుస్థాన్ జింక్ అనమాట మెటల్ ప్యాక్ నుంచి, భారత్ ఫోర్జ్, టాటా స్టీల్, విప్రో, అరవింద్ మిల్స్, అల్ట్రాటెక్ కూడా రికమెండ్ చేస్తున్నాం. అదేవిధంగా సెల్ ఆన్ ర్యాలీస్ అంటున్నాం. ఆ కోవలో ఉన్న స్టాక్స్ అనమాట జీ ఎంటర్టైన్మెంట్, మారుతి, టాటా గ్లోబల్, డాబర్, డాక్టర్ రెడ్డి, సిఈఎస్సి, హ్యావెల్స్, ఏసీసీ. డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీస్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ చేసే వాళ్ళు కూడా అనమాట స్టాప్ లాస్ కాస్త కేర్ఫుల్గా చూసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాంగ్ పొజిషన్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా స్మాల్ ప్రాఫిట్స్కి ప్రిపేర్ అయ్యి ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం బెటర్. దేశ చరిత్రలో మొదటిసారిగా పేమెంట్ బ్యాంకింగ్ సేవలు కూడా ఈ వారమే ప్రారంభమయ్యాయి. ప్రసిద్ధ మొబైల్ ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ ఈ సర్వీస్ను ప్రారంభించింది. మొత్తం 1,00,000 స్టోర్లలో తమ బ్యాంకింగ్ సర్వీస్ను కస్టమర్లు వాడుకోవచ్చని చెప్తోంది ఎయిర్టెల్. కరెన్సీ అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్తో పనులు లాగించేస్తున్న వారు ఉన్నారు. అయితే వీటికి ఆల్టర్నేటివ్గా మిగిలిన మార్గాలు వెతుకుతున్నారు జనం. జనరల్ బ్యాంకింగ్ సిస్టంతో పాటు పేమెంట్స్ కోసం వాడుకునే రీతిలో ముందుకొచ్చిన కాన్సెప్ట్ పేమెంట్స్ బ్యాంక్స్. ఈ దిశగా తొలి సర్వీస్ ప్రారంభించింది ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్. దేశంలోనే మొదటిసారిగా పేమెంట్స్ బ్యాంక్ సిస్టమ్ని భారతీ ఎయిర్టెల్ తీసుకొచ్చినట్లయింది. రాజస్థాన్లో మొదట ఈ సేవలు అందబోతున్నాయి. రాజస్థాన్లోని పట్టణాలు, గ్రామీణ కస్టమర్లు ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్ల ద్వారా తమ బ్యాంకు ఖాతాలను ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ అవుట్లెట్లు ఎయిర్టెల్ బ్యాంకింగ్ పాయింట్లుగా పనిచేస్తాయని, కన్వీనియంట్ బ్యాంకింగ్ సర్వీసులను అందజేస్తాయని పేర్కొంది. మొత్తం 1,00,000 అవుట్లెట్లు ఎయిర్టెల్కి ఉన్నట్లు కంపెనీ చెబుతోంది. యూజర్లు తమ ఫోన్ల ద్వారా కూడా ప్రొడక్ట్స్ కి బదులుగా పేమెంట్లు చేయవచ్చు. ఇక సర్వీసుల విషయానికి వస్తే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పూర్తిగా డిజిటల్, పేపర్లెస్ బ్యాంక్ గా అవతరించనుంది. ఎయిర్టెల్ బ్యాంకింగ్ పాయింట్లు బ్యాంక్ ఖాతా ప్రారంభించే సర్వీసులను ఆఫర్ చేస్తాయి. ఇక్కడ నగదు డిపాజిట్, ఉపసంహరణ సదుపాయం ఉంటుంది. ఆధార్ నెంబర్ ఆధారంగా ఈకేవైసీ ద్వారా బ్యాంక్ ఖాతాను ప్రారంభించే వీలు కల్పించారు. అలాగే కస్టమర్ ఎయిర్టెల్ మొబైల్ నెంబరే బ్యాంక్ ఖాతా నెంబర్గా ఉంటుంది. దీంతో ఈ తరహా వ్యాపారం అటు కస్టమర్ల బేస్ పెంచుకోవడంతో పాటు తమకి అవసరమైన మూలధనం కూడా యూజర్ల ద్వారా ఎయిర్టెల్ కి సమకూరనుంది. పేమెంట్స్ బ్యాంక్ కి సంబంధించిన ఇతర ఆకర్షణలు చూస్తే ఎయిర్టెల్ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్లపై 7.25% వడ్డీ రేటు ఇస్తారట. దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. అలానే ఎయిర్టెల్ బ్యాంక్ ఖాతాదారు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ నంబర్లకు ఫ్రీగా డబ్బు పంపుకోవచ్చు. ప్రతి సేవింగ్స్ ఖాతాపై ₹1,00,000 వ్యక్తిగత ప్రమాద బీమా కల్పిస్తున్నారు. ఎయిర్టెల్ రిటైల్ అవుట్లెట్లలో సులభంగా నగదును డిపాజిట్ చేసుకోవడంతో పాటు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన బ్యాంకులు కల్పించే డీడీ, చెక్ సదుపాయాలు మాత్రం ఇందులో ఉండవు. కస్టమర్లు తప్పితే మిగిలిన వారికి సేవలు అందించవు పేమెంట్ బ్యాంక్స్. ఈ కొత్త తరహా బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న డిజిటల్ ఎరాలో ఎలాంటి ఆదరణ పొందుతుందో రానున్న రోజుల్లో తేలనుంది.